Hello everyone. This session will discuss about complete India అండి. Complete India గురించి డిస్కస్ చేస్తాం. ఏపీ హైకోర్ట్ రిలేటెడ్. ఫస్ట్ ఇన్ ఇండియా హ్యాస్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఇండియా మొత్తం 28 స్టేట్స్, అలాగే 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్. యూనియన్ టెరిటరీస్ మీన్స్ దట్ యూనియన్ టెరిటరీ ఈజ్ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్ అనేవాళ్ళు ఉంటారు దట్ యూనియన్ టెరిటరీకి. స్టేట్ క్యాపిటల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, అస్సాం డిష్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పనాజీ, అలాగే గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంపాల్, మేఘాలయ షిల్లాంగ్, మిజోరం ఐజ్వాల్, నాగాల్యాండ్ కోహిమా, ఒడిస్సా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్. ఇక్కడ మీరు పంజాబ్ హర్యానా చేస్తే బోత్ హ్యావ్ కామన్ క్యాపిటల్ అనమాట, చండీగఢ్ హర్యానా అండ్ పంజాబ్. అలాగే రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టాక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్ కోల్కతా అనమాట. ఇన్ ఇండియా వీ హ్యావ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్ చూద్దాం. యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, క్యాపిటల్ వచ్చి శ్రీ విజయపుర. ముందు పోర్ట్ బ్లేర్ ఉండేదండి, ఆ తర్వాత క్యాపిటల్ నేమ్ అనేది మార్చేశారు. నెక్స్ట్ వచ్చి చండీగఢ్, క్యాపిటల్ చండీగఢ్. దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ, క్యాపిటల్ వచ్చి డామన్. అలాగే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ న్యూఢిల్లీ. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ 2 క్యాపిటల్స్ అండి. ఒకటి సమ్మర్ క్యాపిటల్ వచ్చి శ్రీనగర్, అలాగే జమ్మూ వచ్చి వింటర్ క్యాపిటల్ అనమాట. అర్థమవుతుందా? సమ్మర్ క్యాపిటల్ వచ్చి శ్రీనగర్, జమ్మూ క్యాపిటల్ వచ్చి వింటర్ అనమాట. ఎలాంటి శ్రీనగర్ జమ్మూ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ వచ్చి సమ్మర్ వచ్చి శ్రీనగర్, ఎస్సీఎస్ ఉంది కదండి, సమ్మర్ క్యాపిటల్ వచ్చి శ్రీనగర్, జమ్మూ వచ్చి వింటర్. అలాగే లక్షద్వీప్, కవరట్టి, పుదుచ్చేరి, లదాఖ్, లే. టోటల్లీ 8 యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ అండ్ 28 స్టేట్స్ ఆర్ దేర్. అలాగే లార్జెస్ట్ స్టేట్ బై ఏరియా వచ్చి ఏదంటే, లార్జెస్ట్ స్టేట్ బై ఏరియా వచ్చి రాజస్థాన్. అలాగే స్మాలెస్ట్ స్టేట్ బై ఏరియా వచ్చి ఏంటంటే గోవా. అలాగే మోస్ట్ పాపులర్ స్టేట్ వచ్చి ఉత్తరప్రదేశ్. అలాగే లీస్ట్ పాపులర్ స్టేట్ వచ్చి సిక్కిం అనమాట. అర్థమవుతుందా? లార్జెస్ట్ స్టేట్ బై ఏరియా వచ్చి ఏదంటే రాజస్థాన్, స్మాలెస్ట్ స్టేట్ బై ఏరియా వచ్చి గోవా, అలాగే మోస్ట్ పాపులర్ స్టేట్ వచ్చి ఉత్తరప్రదేశ్, లీస్ట్ పాపులర్ స్టేట్ వచ్చి ఏదంటే సిక్కిం అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ అబౌట్ ఇండియన్ సమ్ ఫ్యాక్ట్స్. మన ఛానల్ అండి ఇది, సబ్స్క్రైబ్ T.P02 hero for more videos. Next, India's full name, Republic of India, capital of India New Delhi. Total states in India 28 states. Total districts in India approximately 797 districts. Famous festival of India Deepavali. National river of India వచ్చి ఏమంటారంటే గంగా రివర్ ఇస్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా. అలాగే నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా వచ్చి ఏంటంటే పీకాక్. అలాగే నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా టైగర్. నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా బనియన్ ట్రీ. అలాగే నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వచ్చి ఏంటంటే వందే మాత్రం. నేషనల్ సాంగ్ వచ్చి ఏంటంటే వందే మాత్రం. అలాగే నేషనల్ యాంథమ్ వచ్చి ఏదంటే, నేషనల్ యాంథమ్ ఏది? నేషనల్ యాంథమ్ ఈజ్ నథింగ్ బట్ మన జనగణ మన. అలాగే నేషనల్ కరెన్సీ ఆఫ్ ఇండియా రూపీ, తెలిసింది అందరికీ. ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వచ్చి ఏదంటే కోల్కతా అనమాట. కోల్కతా ఈజ్ ఓల్డ్ క్యాపిటల్ ఇన్ ఇండియా. అలాగే గేట్వే ఆఫ్ ఇండియా ఈజ్ ముంబై. అలాగే లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా ఈజ్ గహమార్. గహమార్ ఇస్ ద లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. మీకు ఆల్రెడీ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇది అప్రాక్సిమేట్లీ 780 to 806 డిస్ట్రిక్ట్స్ అండి అప్రాక్సిమేట్గా. అలాగే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా వచ్చి ఏదంటే గహమర్. గహమర్ ఇస్ ద లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. అర్థమవుతుందా? లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా అని అడుగుతాడు, అప్పుడు ఏం చెప్తారు? లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా వచ్చి గహమర్ అనమాట. గుర్తుపెట్టుకుంటేది లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా ఈజ్ గహమర్, లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఈ గహమర్ అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది. అలాగే ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేయర్ వచ్చి సచిన్ టెండూల్కర్. అలాగే ఇండియాస్ లార్జెస్ట్ సిటీ ముంబై. లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా ఈజ్ రంగనాథ స్వామి
టెంపుల్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా ఏదంటే లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా వచ్చి రంగనాథ స్వామి టెంపుల్. అర్థమవుతుందో, రంగనాథ స్వామి టెంపుల్. ఓకేనా, లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అంటే. అలాగే నేషనల్ ఫుడ్ ఆఫ్ ఇండియా వచ్చి కిచిడి. అలాగే నేషనల్ ఫ్లాగ్ త్రిరంగా. మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ఇండియా ఇండోర్. లార్జెస్ట్ స్టేట్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పండి, రాజస్థాన్. స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ గోవా. లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. లాంగెస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా వచ్చి లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా వచ్చి భూపాన్ హజరికా సేతు దోలా సాదియా బ్రిడ్జ్ అనమాట. అర్థమవుతుందా? 9.15 కిలోమీటర్స్ అనమాట, కనెక్టింగ్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఎంత అంటే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా 9.15 కిలోమీటర్స్ అండి, కవరింగ్ అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ బ్రిడ్జ్ అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే అమితాబ్ బచ్చన్. గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎవరంటే అమితాబ్ బచ్చన్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇండియా ఒక ఫుల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వచ్చి ఏంటంటే దివాళీ. అలాగే నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా వచ్చి బండియన్ ట్రీ. నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా టైగర్. అలాగే నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా వచ్చి ఏంటంటే ఏ రివర్? గంగా రివర్. అలాగే నేషనల్ సాంగ్ వందే మాత్రం. నేషనల్ ట్రీ వచ్చి బనియన్ ట్రీ. అలాగే గేట్వే ఆఫ్ ఇండియా వచ్చి ముంబై. అలాగే ఇండియన్ గేట్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ అనమాట. అర్థమవుతుందా? అలాగే లార్జెస్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చూడండి. లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా వచ్చి ఏదంటే గహమర్. ఎక్కడుంది లార్జెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా వచ్చి గహమర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. అర్థమవుతుందా? అలాగే నేషనల్ ఫుడ్ ఆఫ్ ఇండియా వచ్చి కిచిడి. అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ వచ్చి ఇండోర్ అండి. ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది ఇండోర్ అనేది. అలాగే నేషనల్ ఫుడ్ కిచిడి. అలాగే లార్జెస్ట్ స్టేట్ రాజస్థాన్, స్మాలెస్ట్ స్టేట్ గోవా. అలాగే లాంగెస్ట్ బ్రిడ్జ్ అనేది భూపాన్ హజరికా సేతు, అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ కనెక్ట్ చేస్తుంది. అలాగే అలాగే లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అంటే ఏదంటే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చి చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ద్రౌపది ముర్ము ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. హోమ్ మినిస్టర్ అమిత్ షా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ ఈజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హెల్త్ మినిస్టర్ వచ్చి జేపీ నడ్డా. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈజ్ ద రైల్వే మినిస్టర్. ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. అలాగే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇస్ ద ఆర్బీఐ గవర్నర్. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇస్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అటార్నీ జనరల్ వచ్చి ఆర్ వెంకటరమణి. అలాగే క్యాబినెట్ సెక్రటరీ వచ్చి టీవీ సోమనాథన్. చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ అజయ్ కుమార్. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి జ్ఞానేష్ కుమార్. అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చి జనరల్ ఉపేంద్ర ద్వివేది. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చి అమర్ప్రీత్ సింగ్. అలాగే చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చి దినేష్ కుమార్ త్రిపాఠి ఇస్ ద చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. అలాగే ఎయిర్ స్టాఫ్కి వచ్చి అమర్ప్రీత్ సింగ్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. ఇంకా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చి ఉపేంద్ర ద్వివేది అనమాట. అలాగే ఎలక్షన్ కమిషనర్ కూడా వెరీ ఇంపార్టెంట్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. అలాగే చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ అజయ్ కుమార్. నేషనల్ సెక్యూరిటీ అజయ్ డోవల్, ఇది ఇంపార్టెంట్. ఆర్బీఐ గవర్నర్ వచ్చి ఎవరంటే సంజయ్ మల్హోత్రా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అయితే ఇంకొకటి, ఈ మూడిటికి కూడా హెడ్ ఉంటారు అనమాట. ఈ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఎయిర్ స్టాఫ్కి మొత్తానికి ఏమంటారంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారనమాట. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చి ఎవరంటే
వెరీ ఇంపార్టెంట్. అనిల్ చౌహాన్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. ఈ మూడిటికి హెడ్ అనమాట. అర్థమవుతుందా? అలాగే క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్సభ స్పీకరు ఓం బిర్లా, హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా. ఇది ఓకే. థ్యాంక్ యూ.